రామునేంద్ర వారి శాస్త్రపాణపు మీద కూర్చోబెట్టి మహావిష్ణువు బాధలు పడుతున్నాడంట. పక్కడే ఉన్న లక్ష్మీదేవి పైకి లగిస్తుంది. ఏమిటేమిటి ఆయన ఎవరు? ఉగ్రమామునేంద్ర వారు వచ్చి నా భర్త గారి సాటి మీద తన్నితే ఈయన శాస్త్రపాణపు మీద కూర్చోబెట్టి బాధలు పడుతున్నాడని మహాతల లక్ష్మీదేవి బాధపడుతుంది. గోవింద వెంకటరమణ నాద ప్రాణేశ్వర నాదలవ నాద నా ప్రేణ నాద నాదామని చేసేరు నా ప్రేణ నాదు ఎందామని చేసేరు నా ప్రేణ నాద ఎందామడి పోయిను నా ప్రేణ నాదు ఎందామడి పోయిను నా ప్రేణ నాద ఎవడి పోయిను నా ప్రేణ నాదు ముసలామరి బాధలో మీరు లక్ష్మి లక్ష్మి ఆ మైకిచ్చుకో లక్ష్మి. ఓయ్ లక్ష్మి మాటి మాటికి మమ్మల్ని ముసలివారు అంటున్నాయి లక్ష్మి. స్వామి మీ తలా గడ్డం మెరిసిపోతే ముసలివారు అనుకున్నాను స్వామి. ఓయ్ లక్ష్మి మా తలా గడ్డం మీసం మెరిసిపోయినా కానీ మేము ఎప్పటికీ ముసలివారం కాము లక్ష్మి. ఏమి ముసలివారు అవ్వకుండా ఏం పుచ్చుకుంటారు స్వామి? మేము ముసలివారు కాకుండా అమృతం పుచ్చుకుంటాము లక్ష్మి. ఏమి అమృతం అంటారు కింద కొట్టి పైన తిప్పేదేనా? కింద కొట్టి పైన తిప్పే అమృతము మీలాంటి దుష్ట మానవులుగా పుచ్చుకుంటారు. ఉచిత మానవులు ఉచితంగా వచ్చే తాగుతారు ఉచిత మానవులు. మేము తీసుకునేది ఆకాశ గంగ. అదే నా చెట్టు మీద తీస్తారు లోట తాటిపాలు 120 రూపాయలు తాటిపాలు మీలాంటి ఉచిత మానవులు పుచ్చుకుంటారు. మేము తీసుకునేది ఆకాశ గంగ హిమాలయ పర్వతాల్లో వస్తుంది. అది రివ్వు రివ్వు రివ్వమంటే ఆకాశ మార్గాన్ని వస్తుంది. మేము దాన్ని చేతిలో పట్టుకుని స్వీకరిస్తాం. మేము మీరు మానవులు కాబట్టి కుడతారని తాగెత్తారు. మేము ఋషులము కాబట్టి మేము స్వీకరిస్తాం. మమ్మల్ని ఋషి ఋషి అని పిలవాలి స్వామి. ఋషి అంటే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఋషియా కాదు తాపేసం రుచి. అమ్మ లక్ష్మి ఆయన ఎవరమ్మా ఆయన తిరుగుతున్నాడు? మా ఆయన గారమ్మా. ఆయన నడుతున్న సౌండ్ వస్తున్నాయి సౌండ్లు. వచ్చేటప్పుడు తాగొద్దు తాగొద్దు అంటే నిమ్మకాయ నీళ్ళు నీళ్ళు తాగాడు. తాగేసి గ్యాస్ట్రిక్ అడిగింది. కూర్చోమ్మా. నాద ప్రాణేశ్వర గమన స్వాదాలో మీరు పట్టారు నాదా పదాలు నేను చూడలేను. మీరు పట్టరు రాదు పట్టిన పదాలు చూడలేను. కొండానో నాదా వైకుంఠ మన్నో గోలగా పట్నాలు నేనెల్లు తాను వైకుంఠ గోలాంటి ప్రజలు కాగోలంటారు నాదా పొద్దున్న కల్లారు దారు అయ్యా కోటుల దేవారాతుల నాదా ఆధారం పెట్టేడి దేవుడు నీవు విష్ణుడు కాలో నేనుండాలేను. ప్రదేశాలు సాగిల్లు తాను నలుగురిలో నాదా నీ నడవలేనా? 10 మందిలో నాదా తలవెత్తలేను. 10 మందిలో నాదా నాకు సెలవివ్వాలి నా ప్రేమ నాదా నేనెళ్ళి వస్తాను నా ప్రేమ నాదు నాద ప్రాణేశ్వర నాదలవ నాద 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 నాద
కాపుడు చేశాడు నా ప్రాణనాథ నాథో నా ప్రాణనాథ పింతాబడిపోయేను నాదా పడిపోయేను నాదు పడిపోయేను నాదు పడిపోయాను నాదో పడిపోయాను నాదో పడిపోయాను నాదో మగాబడి బాధాలు నాదా నేరైనా బట్టేరు నాదు నేరైనా బట్టేరు నాదు ముసలి మగనాథ మీరైన బట్టేరు నాథో మీరైన బట్టేరు నాథో పట్టిన బాధాలు నాదా నేను చూడలేనండి నాదు నేను చూడలేనండి నాదు పట్టిన మగనాథ నేను చూడలేనండి నాథో నేను చూడలేనండి నాథో అరవయ్య గోడూరు నాదా దేవరాజులు దోను నాదు దేవరాజులు దోను నాదు ప్రాణేశ్వర ఓళమాలమయమ నరగణ తల్లి తల్లి నిగవనము నరగణ తల్లి నిగవనము నరగణ తల్లి తల్లి భూదేవు అల్లుడ విష్ణు చేసేటి పనులు పనులమ్మ నేను చూడలేను నేను చూస్తున్నాను మనకన్నా తల్లి గర్భవాసమును నాకు చూడివు గోవింద పాపకించిన లక్ష్మీదేవి కొల్లాపురం వేస్తాడు వెళ్ళిపోయిందంట ఇక్కడ మహావిష్ణువమ్మ పట్టిన బాధల పట్టుకున్నాడు వాదిష్టమూర్తి నిద్రపోతున్నాడు బొగ్గ మనుష్య చూడండమ్మా బుద్ధ మనుష్య బాధల మహావిష్ణువు పడుతున్నాడంట బుద్ధ మాముడు ఎవరుకుంటున్నారు లోకానికి దేవుడే కదా నా కాళ్ళు పడుతున్నాడు కదా అని బుద్ధ మాముడేంద్ర వారి నిద్రపోతున్నారు చూస్తాడు భగవంతుడు ఏమిటేమిటి మునేంద్ర నా శాస్త్రపాఠం మీద శిరదుగా కూర్చొని బట్టి నీ పాదాలు పడుతుంటే నువ్వు నిద్రపోతున్నావా నీ కళ్ళ కవరము తెరిస్తాను చూడని మహావిష్ణువమ్మ పట్టిన పాదాలు పడుతూ పడుతూ అరికల్లో ఉన్న మూడ గణేత్రాన్ని అలా బదులుగా ఉన్నా నమో నారాయణాయ నమస్తే 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 రాములకి రాక్షసులను దాహరించిదవా రే పల్లెలకి కౌసుని అతమార్చిదవా రాకేష్ణయ్య రక్షించుట కొరకు మోహినిగా అవతరించిదేవా ఓ ఈ దేవతి దేవా బాంధవా వైకుంఠ వాస ఏ అవతారానికైనా నువ్వే సాటయ్యా నా అరికాల్లో ఉండే మూడు నేస్తం సిద్ధి వేసావు కాబట్టి నిన్ను ఏ నాటికైనా సరే రక్తమన్నం చేస్తానయ్యా విష్ణువాస నువ్వు తెలిసి చేసిన ఆదరికి చేస్తున్నా తప్పంటే తప్పేమనేంద్ర నువ్వు ఈ జన్మలో భూకమనేంద్ర జన్మించావు కాబట్టి వచ్చి జన్మలో కళ్ళు గొల్లవారబాగా జన్మిస్తావు నేను శాశ్వతులు పెరుగుతాను పట్టారు బాలైపోయినప్పుడు అక్కడ నీ యావచ్చిన ఒక మారిచ్చే కర్మ చేత అక్కడ అవును కొట్టబోయి నా సెమ్మను కొడతావు నీకు దెబ్బకు దెబ్బ పట్టు కాడిస్తాను మనేంద్ర కొట్టుకోగలుగుతాం సమయం
అదే కొట్టుగాడన్నా పుట్టగడ కలుద్దాం. కొట్టగాడా చూడండి అమ్మా ముగ్గుమాముడు ఇంద్ర అప్పుడు గురించి చెప్పాడు. ఎక్కడ చూడండి అమ్మా మహావిష్ణువు లక్ష్మీదేవి లేక బాధపడిపోతున్నాడు గోవింద. ఎక్కడికి వెళ్ళే ఎక్కడికి వెళ్ళావమ్మా నారస్మో ఎల్లెల్లి పోయావమ్మా శ్రీలక్ష్మో ఎక్కడికి వెళ్ళే ఎక్కడికి వెళ్ళావమ్మా నారస్మో ఎల్లెల్లి పోయావమ్మా శ్రీలక్ష్మో నువ్వులేని నా గుళ్ళు నారస్మో శ్రీకాట గుల్లోడమ్మ నారస్మా నువ్వులేని నాగుల్లో నారస్మో శ్రీకాట గుల్లో అమ్మా శ్రీలక్ష్మో నువ్వులేని వైకుంఠ నారస్మో నేనుండలేను అమ్మ శ్రీలక్ష్మా నువ్వులేని వైకుంఠ నారస్మో నేనుండాలేను అమ్మా శ్రీలక్ష్మో ఎక్కడికి వెళ్ళే అమ్మ నారస్మో నువ్వు హిందల్లే పోయే అమ్మ శ్రీలక్ష్మా ఎక్కడికి వెళ్ళామ్మా నారస్మో ఎక్కడ నరకరమ్మా నారస్మో లక్ష్మీ 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 బాబు అలాగెడుతున్నావే ఏమండి గురువు గారు ఓయ్ మా లక్ష్మీదేవి కనిపించిందండి. బాబు మీ లక్ష్మీదేవి ఆయ్. లోపల కోటింగ్ రూమ్ ఉంది బాబు. దానికి సోకులు ఎక్కువండి. నీకు చూడండి అమ్మా మహావిష్ణువు అమ్మ లక్ష్మీ 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 వండమ్మా అడవిలో దేవుడు రామ ఉండిపోయే దేవుడు రామ ఎల్లగ ఎల్లగ రామ రామ శాస్త్రి పరుగుతున్నవై రామ పైకెళ్ళిన రామ శాసన రామ పైకెళ్ళిన రామ శాసత్రి పరుగుతున్నవై రామ అరే పైకెళ్ళిన రామావు శాస్త్రి పర్వతం పైకెళ్ళిపోయాడు భగవంతుడు. ఒక పండ చెట్టు ఉండే పండ చెట్టు కింద శాస్త్రి పర్వతం ఎక్కాడేమో. చూడండమ్మా మహావిష్ణువుకి వెళ్ళి పోయి మరి పైన నిద్రపోతున్నాడు వాదిష్ణమూర్తి మహావిష్ణువు నిద్రపోతున్నాడంట. ఆ పండ చెట్టు ఆకులన్నీ కూడా స్వాముల వారి మీద తుల్లిపడిపోతున్నాయి. స్వాముల వారి మీద రాలిపోతున్నాయంట. ఆ ఆకులన్నీ కూడా ఎండకి ఎండిపోయి స్వాముల వారి మీద జగబట్టలు వేస్తున్నాయి. దేవుడన్నాడే ఉండిపోయాడు రామా లక్ష్మణ మడవే రామ మరి మరవన్నడే రామా అన్న పరవన్నాడు రామే కట్టబెట్టే రామా కొత్తలో ఉన్న భగవంతుడు లక్ష్మి 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 లక్ష్మిని కలుగుతున్నాడు. లక్ష్మణ్ నా మాట ఎవరు అలిగించారు బాబు? బ్రహ్మదేవుడు నారద బ్రహ్మ నమో నారాయణ. ఆడాలు నిన్ను పెట్టిన తండ్రి వల్లే కదా మా చిన్నాన్న విష్ణుమూర్తి శాశాద్రి పర్వతాన పొట్టల పాలైపోయాడని కొల్లాపురి దేశాల్లో ఉన్న లక్ష్మీదేవి దగ్గరికి వచ్చంటున్నాడు. ఆ మహమాయ అమ్మ వైరామో లక్ష్మీదేవి వైరామా చిన్నాన్న విష్ణు వైరామా మరి చేసేది వైరామా
అమ్మా లక్ష్మీదేవి అమ్మా నా చిన్న విష్ణుమూర్తి శాశాద్రి పర్వతం వెళ్ళి కొట్టలో ఉండిపోయాడమ్మా నిన్ను లక్ష్మి లక్ష్మి లక్ష్మణ్ కలుస్తున్నాడు అన్న పర్వన్నాడు కట్టబెట్టేస్తాడు ఇప్పుడే కనుక మనం వెళ్ళి ఏదో విధంగా కాకపోతే ఆ చిన్న ఏమైపోతాడో వైనము లేదంటుంది నారదా కుమారా అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు గాని అమ్మాను ఏమి చేయడం అవసరం లేదు నువ్వు లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి ఒక గొల్ల బాబాగా ముస్తాబులు ఇవ్వాలి కైలాసపట్నం గౌరీ శంకరుడు తోడవుతాడు బ్రహ్మలోకం ఉన్న బ్రహ్మదేవుడు అవుతాడు ఈ ఆవు దొంగ తీసుకుని వెళ్ళి